ఎదురుచూపుతో ఇచ్చేది దానం కాదు. నీటి కొలను కట్టించిన ఒక ఆవిడ గురించి చెప్పాను కదండీ! దాని సెకండ్ పార్ట్. తను ఒక మనిషి దగ్గరికి వెళ్లి తనకొక 5,00,000 కావాలి అని అడుగుతుంది ఒక వ్యాపారవేత్తని. ఆయనంటాడు, "నేను నీకు 5,00,000 ఇవ్వాలంటే నాకు తిరిగి ఏమిస్తావు?" అని అడుగుతాడు. ఆమంటది, "నా దగ్గర ఉంది కేవలం నీటి కొలను మరియు నేను చేసుకున్న పుణ్యము. అవి 2 నీకిస్తాను" అని అంటాడు. ఓకే. నీటి కొలను అంటే ఇస్తావు. పుణ్యం నాకెలా వస్తుంది? నీ పుణ్యం నాకెలా వస్తుంది అనంటే, నేనొక శివలింగాన్ని ఇస్తున్నాను. ఇది ఆ నీటి కొలనులో వేస్తాను. నువ్వు చేసే దానం వలన ఆటోమేటిక్‌గా శివలింగం పైకి తేలుతుంది. అది నువ్వు నిస్వార్థంగా ఎటువంటి రిటర్న్స్ ఆలోచించకుండా నువ్వు చేస్తావో, అప్పుడు నీకు ఆ లింగం పైకి తేలుతుంది అని చెప్తుంది. సరే అనుకోని ఆయన 5,00,000 ఇచ్చేస్తాడు. ఆమె అప్పు తీర్చేస్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే తన పనులు తను చేసేసుకుంటుంది. కానీ ఇక్కడ వ్యాపారవేత్త ఏం చేస్తాడంటే, ఒక మనిషిని నియమిస్తాడు ఆ కొలను దగ్గర. ఎంతమంది తాగుతున్నారు, ఏం చేస్తున్నారు చూడు అని. ఎందుకంటే, ఆ లింగం ఎప్పుడు పైకొస్తుందా అని చూస్తూనే ఉంటాడు. పద్దాకా చూస్తే అది పైకొస్తదా? రాదు గదా! కానీ ఆయన అదే చేస్తాడు. మనం గూడా చాలామంది అలాగే చేస్తాం. అది ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుంది అని. కదా! కానీ ఆయన ఆలోచిస్తాడు. అదొస్తదా లేదా? నేను నమ్మేసి 5,00,000 ఇచ్చాను. నాకు నిజంగా పుణ్యం వస్తుందా లేదా అని. అనుకోని అలానే ఉంటాడు. కాసేపటికి ఒక ఆవు వచ్చి ఆ నీళ్ళని తాగుతుంది. వెంటనే శివలింగం పైకి తేలుతుంది. అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు. ఓకే. నేను ఎప్పుడా అని ఆలోచించి చేశాను. కానీ ఆవు వచ్చి నీరు తాగిన తర్వాత లింగం పైకి తేలింది. అంటే నేను చేసిన దాంట్లో స్వార్థం ఉంది. అలా ఆలోచించడం చాలా తప్పు అని మళ్ళా ఆవిడ దగ్గరికి వెళ్ళి, "అమ్మ నేను చేసింది చాలా తప్పు. ఇప్పటినుంచి నేను కూడా దానగుణం కలిగి ఉంటాను" అని చెప్పి అప్పటినుంచి తను కూడా ఆ నీటి కొలను చూసుకోవడంతో పాటు తనకు తోచినంత వరకు తను దానం చేయటం మొదలుపెట్టాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్‌తో దానం చేయరాదు. దానం చేశామా? చేశామంతే. మళ్ళీ మనకు తిరిగొస్తుందా లేదా అని ఆలోచించుకోకూడదు. ఇంకొకటి ఇప్పుడు ఎండాకాలం కదండీ! మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు పక్షులకి, మనుషులకి ఎవరికి వీలైతే వాళ్ళకి వాటర్ అనేది ఇవ్వడం నేర్చుకోండి. అది చాలా మంచిదండి. ఓకేనా? హరే కృష్ణ.